హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ సుమ. నేను మీకు ఈ వీడియోలో లేపాక్షి టెంపుల్ని చూపించబోతున్నాను. నేను మా ఫ్యామిలీతో కలిసి స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు ఒక వీడియో క్లిప్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. మేము లేపాక్షి ప్లేస్కి మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ 6:40 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం. అంత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే కష్టం కదా. సో ఇంకా పార్సల్ తీసుకొని దారిలో ఎక్కడైనా మంచిగా ఉంటే అక్కడ తినచ్చు అన్న థాట్‌తో స్టార్ట్ అయిపోయాం. ఇంకా 8:30 ఆ టైంకి మాకు దారిలో ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ దిగేసి ఇక్కడ తిందామని అనుకున్నాం. సో ఇక్కడ ప్లేస్ అండ్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా అమ్మ అందరికి వడ్డించింది. సో ఇక్కడ మేము ఏం తింటున్నామంటే ఉగ్గాని పొడి అండ్ మిక్చర్ వేసుకొని తింటున్నాం. లేపాక్షి ప్లేస్కి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్కి లేపాక్షి పార్క్, కొంచెం ముందుకు వెళ్ళగానే నందీశ్వరుడు అండ్ ఇంకా కొంచెం ముందుకు రాగానే వీరభద్రస్వామి టెంపుల్. మేము స్టార్టింగ్ వీరభద్రస్వామి టెంపుల్ని విజిట్ చేయాలనుకుని ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ అలా ఏం లేదు టెంపుల్కి, కానీ మనం ఏదైనా వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్ పార్కింగ్ ఫీ 50 రూపీస్. సో ఈ లేపాక్షి ప్లేస్లో ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. లేపాక్షి టెంపుల్ బెంగళూరుకి 125 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని అనంతపూర్ డిస్టిక్ హిందూపూర్కి దగ్గరలో ఉంది. ఈ వీరభద్ర టెంపుల్ని 16వ శతాబ్దంలో విజయనగర కోశాధికారైన విరూపన్న, అతని తమ్ముడు వీరన్న 70 స్తంభాలతో ఈ వీరభద్ర దేవాలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ని పూర్తిగా కన్స్ట్రక్ట్ అయితే చేయలేదు, మిడిల్లో స్టాప్ చేశారు. ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అదంతా అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లోకి రాగానే ఈ ప్లేస్ని నాట్య మండపం అంటారు. మీరు ప్రతి ఒక్క స్తంభాన్ని గమనిస్తే ఒక నాట్యం వేసే బొమ్మను చెక్కి ఉంటారు. ఆ కాలంలో ఈ ప్లేస్లో నృత్యం ఆడడానికి ఉపయోగించేవారు. ఈ టెంపుల్లో సీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తే సీలింగ్ పైన మహాభారత రామాయణ కావ్యాలను పెయింట్ చేశారు. దీన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. అండ్ హ్యాంగింగ్ పిల్లర్కి దగ్గరలో ఒక పెయింట్ చేసింటారు. ఆ పెయింటింగ్లో ఒక పర్సన్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా మననే చూస్తున్నట్టు ఉంటుంది, రైట్ సైడ్ నుంచి చూసినా మననే చూస్తున్నట్టుంది. దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ హ్యాంగింగ్ పిల్లర్ ఈ స్తంభం నేలకైతే అటాచ్ అయి ఉండదు. ఈ స్తంభంకి నేలకి కొంచెం స్పేస్ ఉంటుంది, బట్ ఒక ఎడ్జ్లో మాత్రం అటాచ్ అయి ఉంటుంది. స్తంభాన్ని ఎందుకు ఇలా నిర్మించారంటే ఎప్పుడైనా భూకంపాలు వచ్చిన టైంలో ఈ పిల్లర్ అనేది నేలకు ఆనుకుని ఈ టెంపుల్ని పడిపోకుండా స్టాప్ చేస్తుంది. సో అలా ఉండడానికి ఈ పిల్లర్ని ఇలా నిర్మించారు. అండ్ ఒకానొక టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈ పిల్లర్ని నేలకు ఆనిద్దామని చూశారు. బట్ అలా ఆనిద్దామనుకున్న సమయంలో టెంపుల్ అంతా పడిపోబోయేది. సో దీనికి ఆపోజిట్లో 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, అవి దగ్గరకు వచ్చాయి. సో వాళ్ళు అలా మూవ్ చేయడం వల్ల ఇంకా టెంపుల్ ఎక్కడ పడిపోతుందో అని ఇంకా వాళ్ళు ఆ పిల్లర్ని ఆనిచ్చకుండా స్టాప్ చేశారు. ఇది ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో. ఇంకా అక్కడ వీడియోస్ తినేవారు కాబట్టి నేను ఎక్కువ తీయలేదు, బట్ అక్కడ కూడా గోడలకి పిక్చర్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చి బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది శివుడి విగ్రహం. సో ఆ శివుడి విగ్రహంకి ఇంకో పేరు ఉంది, అదేంటంటే ఏకశిలా నాగలింగం. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఆ కాలంలో శిల్పులు దాన్ని చెక్కే సమయంలో ఒక శిల్పి వాళ్ళ అమ్మగారిని అడిగారు, ఏంటి భోజనం అయిందా అమ్మ అని. వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, ఇంకా కొంచెం టైం పడుతుంది అని లోపలికి వెళ్ళారు. సో ఆ అమ్మగారు వంట పూర్తి చేసి వచ్చే సమయంలోనే ఆ శిల్పాన్ని చెక్కారు. సో అందుకే ఈ శివలింగానికి ఏకశిలా నాగలింగం అని పేరు వచ్చింది. నాగలింగం పక్కనే వినాయకుడి విగ్రహం ఉంది. వినాయకుడి విగ్రహం చూసుకొని ఇలా లోపలికి వస్తే ఇక్కడ గోడకి రక్తపు మరకలు ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆపోజిట్లో ఉన్నదే లతా మండపం. ఇది పూర్తిగా కట్టలేదు, అసంపూర్ణంగా ఉంది. ఇలా అసంపూర్ణంగా ఉన్న ఈ లతా మండపంకి ఇంకా గోడ మీద ఉన్న రక్త మరకలకి కలిపి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే అచ్యుతరాయల కోశాధికారి అయిన విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయ నిర్మాణం చాలా వరకు పూర్తయింది. కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయం విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. సో దీనితో రాజుగారు విరూపన్నకి శిక్షను వేద్దాం అనుకున్నారు. సో విరూపన్న ఏం ఆలోచించారు, రాజుగారు వేయబోయే శిక్షకు ముందు నాకు నేను శిక్ష వేసుకుంటే మేలు కదా అని తన 2 కళ్ళను తీసి కళ్యాణ మండపం గోడకి విసిరేశారు. సో ఇలా గోడకి రక్తపు మరకలు చిందడంతో కళ్యాణ మండపం నిర్మించడాన్ని ఆపేశారు. అండ్ ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్లో శిల్పులకి భోజనం వడ్డించేవారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ భోజనం చేసేవారు. అండ్ ఈ పాదాలు సీతమ్మ వారి పాదాలు. అండ్ ఇది మొత్తం టెంపుల్. అండ్ ఇప్పుడు దాకా చూసారు కదా, లతా మండపంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క పిల్లర్కి డోలు వాయిస్తున్నట్టు సన్నాయి వాయిస్తున్నట్టు ఉంటాయి. సో దాన్ని అయితే అబ్జర్వ్ చేయడం మర్చిపోద్దండి. సో ఇక్కడ టెంపుల్ అయితే అయిపోయింది. సో ఇంకా మేము బయటికి వచ్చేస్తున్నాం. బయటికి వచ్చి ఇట్లా జస్ట్ ఊరికి అలా టెంపుల్ బ్యాక్ సైడ్ ఏముంది ఇలా ఉందని ఇంకా మొత్తం అలా చూస్తున్నాం.
ఇంకా మేము ఫుడ్ తినడానికి వెళ్ళాం. సాటర్డే అండ్ సండే ఫ్రీ భోజనం ఉంది. అండ్ నెక్స్ట్ మేము లేపాక్షి పార్క్ చూడడానికి వెళ్ళాం. ఈ ప్లేస్కి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే రావణుడు సీతామాతను అపహరించినప్పుడు జటాయువు రావణుడితో పోరాడింది. ఈ పోరాటంలో రావణుడు జటాయువు రెక్కని నరికేశాడు. ఆ సమయంలో జటాయువు ఈ ప్లేస్లోనే పడింది. సీతను వెతుక్కుంటూ రాములవారు ఈ ప్లేస్కి రాగా ఈ విషయం తెలుసుకుని జటాయువుని తనలో ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదించారు. అందుకే ఈ ప్లేస్ని లయపక్షి అని పిలిచేవారు. తర్వాత కాలం నుంచి ఈ ప్లేస్ని లేపాక్షి అని పిలుస్తున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం ఊరంతా కనిపిస్తుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ పార్క్ ఉంది. ఇక్కడ కోత అయితే జ్యూస్ తాగుతుంది బాగా. లేపాక్షి నుంచి కిందికి రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో డ్రాయింగ్ వేస్తున్నారు. కాస్ట్ అయితే చాలా రీజనబుల్, 500 ఆర్ 300 అలా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నేను కూడా వేయించుకుందాం అనుకున్నాను, బట్ టైం లేక ఇంకా త్వరగా రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే బొమ్మల షాప్ ఉంది ఆ లేపాక్షి పార్క్లోనే. ఇంకా నందీశ్వరుని చూసాము. ఇక్కడ నందీశ్వరుడు పక్కనే లోటస్ పార్క్ ఉంది. అది చూసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ సుమ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను.